దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి మీరు కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తున్నాను. ఆత్మ సంబంధమైన విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడి బోధించినట్లుగా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో వాక్య ధ్యాన తరగతిలో పాలు పంపులు పొందవాలని మనం చేస్తున్నాను. షైన్ ఆఫ్ షెకినా చర్చ్ ద్వారా ప్రకటన గ్రంథంలోని వివిధ అంశములను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. నూతన యెరూషలేము అనే అంశం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. నూతన యెరూషలేము అనే అంశం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇక లేదు. క్రొత్త ప్రపంచాన్ని దేవుడు ఎప్పుడు సృష్టించాడు? యోహాను చూస్తున్న ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని, నేను చూశాను అని చెబుతున్న ఈ ప్రపంచాన్ని దేవుడు ఎప్పుడు సిద్ధపాటు చేశాడు? దేవుడు ఆయన సృష్టించిన సృష్టి ఆరంభంలోనే ఈ క్రొత్త ప్రపంచాన్ని, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు అనేది బైబిల్ ఆధారంగా మనకు అర్థమవుతుంది. 21వ అధ్యాయం మొదటి వచనంలో నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని నేను చూచితిని అంటున్నాడు. దేవుడు సృష్టించినట్టుగా అప్పుడు కలుగునుగాక అని మాట్లాడినట్టుగా వ్రాయబడలేదు, కానీ నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూచితిని అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇలాగూ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని చూసిన తరువాత మొదటి ఆకాశం మొదటి భూమి అనేది ఇక కనబడలేదు, అది గతించిపోయింది. ఎప్పుడు గతించిపోయింది అంటే సృష్టి, ఈ నిర్మాణం, ఈ యొక్క సృష్టి అంతయు కూడా, ఇప్పుడు కనబడుతున్న ఈ ప్రకృతి సంబంధమైన సృష్టి అంతా కూడా తీర్పు దినమందు దేవుడు తన ధవల సింహాసనమందు ఆసీనుడై ఉన్నప్పుడే ఈ భూమి ఆకాశాలు గతించిపోయాయి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. కాబట్టి ఈ యొక్క తాత్కాలికంగా నిర్మించబడిన ఈ సృష్టి ఒకరోజు తీర్పు దినమందు దేవుని సముఖము నుండి కనుమరుగు కాబోతుంది. అప్పుడు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, దేవుడు ముందుగా సృష్టించిన ఈ ప్రపంచం అనేది ప్రత్యక్షపరచబడుతుంది. ఇలాగూ సృష్టించబడిన ఈ ప్రపంచం ముందుగానే దేవుడు సృష్టించాడు. ఎప్పుడు? ఆదిలోనే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అందుకే ఆ సృష్టించబడిన ప్రపంచాన్ని నేను చూచితిని అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎప్పుడు సృష్టించాడు దేవుడు? ఈ సృష్టి పూర్వమందే దేవుడు సృష్టించాడా వీటిని అంటే బైబిల్ ప్రకారంగా మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తెలియచేస్తున్న మాటలను బట్టి 25వ అధ్యాయంలో 34వ వచనంలో రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనండి అంటున్నాడు. అంటే లోకం పుట్టినది మొదలుకొని ఈ సృష్టి ఆరంభంలోనే దేవుడు ఒక రాజ్యాన్ని దేవుడు సిద్ధపాటు చేశాడు. ఆ దేవుని యొక్క రాజ్యం అనేది ఆరంభమందే, ప్రారంభంలోనే దేవుడు దానిని సృష్టించాడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇలాగూ సృష్టించబడిన ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీదకు దేవుని ద్వారా సిద్ధపాటు చేయబడిన ఒక నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం అనేది దేవుడు యోహానుకు కనపరిచాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అంటున్నాడు. ఈ నూతనమైన యెరూషలేము అనేది పరిశుద్ధ పట్టణముగా పిలువబడుతున్నది. రెండవది
తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడినట్టుగా, అలంకరింపబడినట్టుగా బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఇది పరిశుద్ధ పట్టణము. రెండవది భర్త కొరకు అలంకరింపబడినట్టుగా, అంటే ఎక్కడ కూడా లోపం లేకుండా తన భర్త ఒక భార్యను అంగీకరించాలి అంటే ఎలా అయితే ఆకర్షణీయంగా కనబడుతున్నదో అలాగూ సిద్ధపరచబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడిన ఈ నూతన యెరూషలేము దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట యోహాను చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క రాజ్యం అనేది బాహాటంగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ప్రకారంగా దేవుని యొక్క సింహాసనం, ఆ సింహాసనం మీద ధనస్సు, ఆ సింహాసనం చుట్టూ 4 కెరూబులు, అలాగే ఆ కెరూబుల చుట్టూ 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారంగా 24 పెద్దలు. కాబట్టి దేవుని యొక్క సింహాసనం, సింహాసనం పైన చుట్టూ ధనస్సు, అలాగే సింహాసనం చుట్టూ 4 దిక్కుల 4 కెరూబులు, వారిని దాటి 24 పెద్దలు, ఆ 24 పెద్దలు దాటి కోట్ల కొలది దూతల సమూహము, పరిశుద్ధుల సమూహం. ఇలాగూ దేవుని యొక్క రాజ్య ఆ స్థితిని మనం గమనిస్తున్నాం. అయితే దేవుని నివాసముగా కలిగి ఉన్న ఆ దేవుని రాజ్యమే మానవునికి దేవుడు బహుమానంగా అనుగ్రహించబోతూ ఉన్నాడు. 21వ అధ్యాయం 3వ వచనం నుండి మనం గమనిస్తే, ఇదిగో దేవుని యొక్క నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క నివాసము మనుషులతో పాటు దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. దేవుని యొక్క నివాసం ఇప్పుడు చెబుతున్న ఆ దేవుని సింహాసనము చుట్టూ 4 కెరూబులు, 24 పెద్దలు, కోట్ల కొలది దూతల సమూహం అంతా కూడా ఈ నూతనమైన యెరూషలేములోనికి రాబోతూ ఉన్నారు. నూతనమైన యెరూషలేములోనికి వారు రాబోతూ ఉన్నారు. దేవుని యొక్క సింహాసనం అనేది, దేవుని యొక్క రాజ్యం అనేది నూతనమైన యెరూషలేములోనికి రాబోతూ ఉన్నది. అందుకే బైబిల్ తెలియజేస్తుంది 3వ వచనంలో, ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. దేవుని యొక్క రాజ్యం అనేది మనుషులతో పాటు దేవుడు సిద్ధపాటు చేసే ఒక ప్రాముఖ్యమైన సంఘటనను గూర్చి బైబిల్ మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుతో పాటు రక్షించబడిన వ్యక్తులందరూ కూడా నూతనమైన యెరూషలేములోనికి ప్రవేశించబోతూ ఉన్నారు. అక్కడ దేవుడు ఎలాంటి రీతిగా వారికి ఓదార్పు కలుగు చేయబోతున్నాడో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం నుండి మనం గమనిస్తే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుడు తన రాజ్యమును మనుషులతో పాటు సిద్ధం చేసే ఒక గడియలో మనుషులకు దేవుడిచ్చే ఆదరణ, కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచిపెట్టబోతూ ఉన్నాడు. ఇక మరణం అనేది ఇక లేకుండా ఎప్పటికీ నిత్య జీవం అనేది మనుషులకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఎప్పటికీ దేవుని రాజ్యంలో ఉన్న వారికి ఇక ఎప్పటికీ ఉండదు, వారిక చూడరు అనేది బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని రాజ్యం అనేది ఎంత పగడ్బందీగా దేవుడు చేస్తున్నాడు, దేవుని రాజ్యం అనేది ఎంత ఆహ్లాదకరంగా దేవుడు చేస్తున్నాడు అనేది మనం గమనిస్తే, ఈ లోక సంబంధమైన రాజ్యాలలో వారి యొక్క పరిపాలనలో దుఃఖం, వేదన, ఏడ్పు అనేది అనేకులు కలిగి ఉండొచ్చు, పేదరికం కలిగి ఉండొచ్చు, సమస్యలతో ఈ లోక సంబంధమైన రాజ్య నివాసులు బాధపడుతూ ఉండొచ్చు. కానీ
దేవుని యొక్క రాజ్యంలో కన్నుల నుండి ఎలాంటి కన్నీరు రాని రీతిగా, ఇక వేదన, దుఃఖం, ఏడుపు అనేది ఇక ఎప్పటికీ కనబడని రీతిగా దేవుడు తన పరిపాలన ఆయన రాజ్యంలో ఆయన చేయబోతూ ఉన్నాడు. అలాంటి ప్రాముఖ్యమైన దేవుని పట్టణం, దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఇక ఎప్పటికీ ఏడుపు, దుఃఖం, వేదన అనేది మనం ఇక చూడము. అలాంటి శ్రేష్టమైన దేవుని పట్టణంలోనికి మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. 21వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని చెప్పాడు. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. నూతనమైనవిగా చేయబడుతున్నాయి అంటే పాతవి రద్దు చేయబడుతున్నాయి. ఇక ఎప్పటికీ మరణం అనేది లేకుండా, వేదన, బాధలు, కష్టాలు, నష్టాలు అనేవి లేకుండా, పాతవి గతించి ప్రతిదీ కూడా నూతనమైనవిగా దేవుని యొక్క రాజ్యంలో తన కార్యాలను, రక్షించబడిన వారి పట్ల తన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. అందుకు బైబిల్ తెలియచేస్తుంది, ఈ మాటలు నమ్మకముగా, నిజముగా ఉన్నాయి. నమ్మకముగా అలాగే నిజమునై ఉన్నాయి కనుక వ్రాయుమని ఆయన నాతో చెబుతున్నాడు. దేవుని రాజ్యం అనేది ఒక కల్పిత కథ కాదు, కట్టు కథ కాదు. ఎప్పటికీ దేవుడు మనము శాశ్వత కాలం ఆయనతో పాటు నివాసం చేయటానికి సిద్ధపరచబడిన ఈ రాజ్యం అనేది నమ్మకమును, నిజము కనుక వీటిని వ్రాయి అని యోహానుకు దేవుడు తెలియచేస్తున్నాడు. సో ఇటు రీతిగా దేవుని యొక్క రాజ్యం ఎప్పటికీ మానవునితో ఉన్నదా అంటే ఎస్, అది నమ్మదగినది, అది నిజం, సత్యం. దేవునితో పాటు మానవులు కలిసి నివసించబోతూ ఉన్నారు. అది వాస్తవం కనుక ఇది నమ్మకమును, నిజముగా ఉన్నది కనుక వ్రాయి అని యోహానుతో దేవుడు తెలియచేశాడు. 21వ అధ్యాయం 6వ వచనంలో, మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. పాత సృష్టి, పాత ప్రపంచం, పాత జీవితం కంప్లీట్గా సమాప్తమైంది. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వారికి జీవజలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించెదను. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవుని యొక్క రాజ్యంలో ఇక ఎప్పటికీ మానవుడు వదిలిపెట్టబడే రీతిగా ఉండడు. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఒక తండ్రి కుమారుడు ఎలాగైతే తండ్రి యొక్క ఆశీర్వాదమందు కుమారుడు వదిలుతాడో, అలాగే కుమారుడు తండ్రి యొక్క సమక్షంలో సంరక్షణలో ఎలాగైతే వృద్ధి చెందుతాడో, తండ్రి కుమారుని యొక్క కలయిక ఎలా ఉంటుందో, వారసునిగా కుమారుడు ఎలా పిలువబడతాడో, హక్కుదారుడిగా ఎలా పిలువబడతాడో, తండ్రితో పాటు కలిసి సహవాసం కలిగి ఉన్నప్పుడు ఎంత నిశ్చింతగా ఉంటాడో, ఎంత ధైర్యంగా ఉంటాడో, తండ్రి యొక్క ఆశీర్వాదం అంతటిని అనుభవించే స్థాయిలో ఉంటాడో, అదే జీవితాన్ని దేవుడు రాబోతున్న రోజుల్లో ఆ నూతనమైన యెరూషలేములో మానవునికి దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మరి ఎవరు ఇలాంటి ఉన్నతమైన విలువలతో కూడిన దేవుని రాజ్యానికి వెళ్ళరు? ఎవరు ఈ నిత్య జీవాన్ని పొందరు? ఎవరు ఈ నూతన యెరూషలేములోనికి అడుగు పెట్టరు అనేది మనం గమనిస్తే 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుచున్న గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది 2వ మరణం. సో ఎవరు రారు దేవుని రాజ్యానికని రాయబడింది? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకాలతో మండుచున్న గుండములో పాలు పంపులు పొందుతారు. దేవుని రాజ్యానికి ఎవరు వస్తారు, ఎవరు రారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. అగ్నిగుండం అనేది
అది రెండవ మరణానికి సాదృశ్యంగా, అది ఎప్పటికీ ఆ యాతన, ఆ మరణం అనేది ఎప్పటికీ ఆ అగ్నిగుండంలోనే వారు చిరస్థాయిగా వారు ఉండబోతున్నారు. అయితే దేవుని రాజ్యంలో ఎవరైతే దేవుని రాజ్య నివాసులు అవుతున్నారో వారు ఎప్పటికీ తండ్రి కుమారుని యొక్క సంబంధం ఎలా అయితే సహవాసం ఉంటుందో అదే రీతిగా ఆత్మ సంబంధమైన అనుభవాన్ని ఈ నూతన యెరూషలేములో ప్రజలు కలిగి ఉండబోతున్నారు. ఇప్పుడు 21వ అధ్యాయంలో 9వ వచనం నుండి మనం గమనిస్తే పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడిన ఈ నూతన యెరూషలేమును గూర్చి ఇలాగూ వ్రాయబడింది. 21వ అధ్యాయం 9వ వచనం నుండి నేను చదువుతున్నాను. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అని నాతో చెప్పి, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దేవుడు సిద్ధపాటు చేసిన ఈ నూతన యెరూషలేము అనేది ఎక్కడ ఉన్నది? ఎత్తైన పర్వతం మీద. 10వ వచనంలో రాయబడింది కదా, గొప్ప పర్వతం మీదికి యోహానును దేవుని యొక్క దూత తీసుకుని వెళ్ళాడు. ఆ ఎత్తైన పర్వతం మీద ఉన్న దేవుని యొక్క పట్టణమును ఇక్కడ యోహానుకు దేవుడు చూపిస్తున్నాడు. ఆ ఎత్తైన పట్టణం మీద ఉన్న ఈ యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ కలిగిన పట్టణముగా పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట యోహాను ఇక్కడ చూస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు దేవుని యొక్క రాజ్యం, మన కొరకు సిద్ధపాటు చేయబడిన నూతన యెరూషలేము అనే దేవుని రాజ్యం, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం మనం గమనిస్తే, దేవుని రాజ్యం, దేవుని సింహాసనం పైన ధనస్సు, చుట్టూ 4 కెరూబులు, అలాగే వారి చుట్టూ 24 పెద్దలు, వారి చుట్టూ కోట్ల కొలది దూతల సమూహం అనేది మనకు కనబడుతూ ఉంది. అయితే ఈ దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన నూతన యెరూషలేము అనేది ప్రత్యేకంగా, దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన ఈ యొక్క నూతనమైన గృహము ప్రత్యేకంగా అది దేవుని యొద్ద నుండి బయలుదేరి ఎత్తైన పర్వతం, అంటే ఉన్నత స్థితిలో ఆ పట్టణం ఉన్నది. ఆ ఉన్నత స్థితిలో నుండి ఈ భూమి మీదకు, నూతన భూమి, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అనే ఈ క్రొత్త ప్రపంచంలోనికి దేవుని యొద్ద నుండి అది దిగి వచ్చుచున్నట్టుగా యోహాను దానిని చూస్తూ ఉన్నాడు. అది ఎలా ఉన్నది? 21వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా, దాని అందలి వెలుగు దగదగా మెరయు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. అది దగదగామని మెరుస్తూ సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. తెల్లగా ప్రకాశిస్తూ అది కనబడుతూ ఉన్నది అని యోహాను దానిని చూస్తూ ఉన్నాడు. సో ఇలాగూ దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన ఈ నూతన యెరూషలేము అనేది అత్యున్నత స్థానమందు, దేవుని పర్వతమందు దేవుడు దానిని సిద్ధపాటు చేశాడు. ఇది దేవుడు మాత్రమే సిద్ధపాటు చేసిన అదృశ్య ప్రపంచం, అదృశ్య పట్టణం. ఈ అదృశ్య పట్టణాన్ని ఎవరైనా ఇంతకుముందు చూడగలిగారా? లేక యోహాను ఒక్కడు మాత్రమే ఈ పట్టణాన్ని చూడగలిగాడా? ఇంతకు మునుపు ఎవరైనా ఈ పట్టణాన్ని చూడగలిగారా అనేది కూడా ఈ తరగతిలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఉన్నతమైన గొప్ప పర్వతం మీద ఈ యొక్క దేవుని యొక్క యెరూషలేము, నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం, దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసిన ఈ పట్టణాన్ని యోహాను చూశాడు. అది దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, క్రొత్త ప్రపంచంలోనికి ఆ దేవుని యొక్క పట్టణం అనేది రాబోతూ ఉన్నది. సో ఇక్కడ రాయబడిన మాటలు మనం ధ్యానం చేద్దాం. 21వ అధ్యాయంలో 12వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును
12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవుని దూతలు ఉన్నారు. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క దేవుని పట్టణముగా పిలువబడుతున్న నూతన యెరూషలేము అనేది 12 గుమ్మములు కలిగిన పట్టణమని, ఆ పట్టణము చుట్టూ గొప్ప ప్రాకారం ఉన్నదని ఇక్కడ మనం గమనించాలి. ఆ 12 గుమ్మముల దగ్గర 12 మంది దూతలు ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే 12 దూతలు ఆ గుమ్మాల యొద్ద నిలబడి ఉన్నారు. ఆ గుమ్మాలలో నుండి బయటకు వచ్చేవారు కావచ్చు, లోపలికి వెళ్తున్న వారిని కావచ్చు, ఈ దూతలు వారిని ఆహ్వానించే పరిచర్య వీరు చేస్తూ ఉన్నారు. ఒక ప్రశ్న, దేవుని యొక్క దూతలు దేవుని రాజ్యములో లేక ఈ యొక్క నూతన యెరూషలేములో వారి పరిచర్య అనేది కొనసాగిస్తారా? ఇప్పుడు ఉన్న ఈ దూతలు మానవుల కొరకు పరిచర్య చేయటానికి నియమించబడిన సేవకులైన దూతలు ఈ నూతన యెరూషలేములో కూడా పనిచేస్తారా? రక్షించబడిన వారికి సహాయకులుగా ఉంటారా అనేది మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క దూతల పరిచర్య అనేది దేవుని రాజ్యములో ఉంటుందా? దేవుని యొక్క దూతలు దేవుని రాజ్యములో అంటే నూతనమైన యెరూషలేములో వారు ఉండబోతున్నారా అనేది మనం గమనిస్తే ఒక విషయం మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క దూతలు ఆ క్రొత్త ప్రపంచంలో ఉండబోతున్నారా అంటే ఎస్, ఉండబోతున్నారు అనేది బైబిల్ మనకు తెలియచేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 22వ వచనం నుండి నేను చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం నుండి, సియోను కొండకును జీవము కలిగిన దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అనే మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘంతో రాస్తూ ఉన్నప్పుడు 22వ వచనంలో మనకు అర్థమవుతుంది, ఆ పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవుని యొక్క దూతల యొద్దకు అని. అంటే ఈ పరలోకమనే పట్టణములో ఉన్న నూతన యెరూషలేము, అక్కడే ఉన్న వేవేల కొలది దేవుని యొక్క దూతల యొద్దకు, అంటే దేవుని యొక్క దూతలు ఈ క్రొత్త ప్రపంచం, ఈ క్రొత్త నూతనమైన యెరూషలేములో వారు ఉండబోతూ ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అదే రీతిగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 12వ వచనం ప్రకారంగా 12 గుమ్మములు ఉన్నాయి. ఆ 12 గుమ్మముల దగ్గర కూడా 12 మంది దేవుని యొక్క దూతలు నిలిచి ఉన్నట్టుగా కూడా, అంటే ద్వారము దగ్గర నిలిచి ఉన్న దేవుని దూతలు ఉన్నారు. ఆ నూతన యెరూషలేము లోపల ఉన్న ఉండే దేవుని దూతలు ఉంటారు అనేది కూడా బైబిల్ మనకు తెలియచేస్తుంది. అయితే ఈ దేవుని యొక్క దూతల పరిచర్య ఇంకా కొనసాగుతుందా? దేవుని యొక్క దూతల పరిచర్య ఇప్పుడు ఉన్న ఈ పరిచర్య దేవుని రాజ్యంలో కొనసాగుతుందా అనేది మనం గమనిస్తే, ఈ దేవుని రాజ్యంలో ఉండే ఈ దూతలు దేవుణ్ణి ఆరాధించటానికి వారు నియమించబడ్డారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 6 వచనాల ప్రకారంగా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని సింహాసనం ఎదుట దేవుని దూతలు మానక రేయింపగళ్ళు ఎలాగైతే దేవుని స్తుతిస్తూ ఉన్నారో, అదే ఆరాధన నూతన యెరూషలేములో దేవుని యొక్క దూతలు దేవుణ్ణి స్తుతించే పరిచర్య వారు కొనసాగించబోతూ ఉన్నారు. దేవుని రాజ్యమే
నూతన యెరూషలేములోనికి షిఫ్ట్ అవ్వబోతుంది. దేవుని యొక్క రాజ్యం అనేది దేవుడు మనతో పాటు మనుషులతో పాటు ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్న సమయంలో ఆయన సింహాసనం అనేది, దేవుని యొక్క రాజ్య సింహాసనం అనేది నూతన యెరూషలేములోనికి రాబోతుంది. ఆ స్తుతించే దూతలు, కెరూబులు, దేవుని యొక్క రాజ్యం అంతయు కూడా నూతనమైన యెరూషలేములోనికి రాబోతుంది. వారు ఎక్కడ ఉండబోతున్నారు? ఇప్పుడు ఈ నూతనమైన యెరూషలేము అనేది మన కొరకు సిద్ధపాటు చేయబడింది కదా. మరి ఇలాగూ మన కొరకు సిద్ధపాటు చేయబడిన ఈ ప్రపంచం, ఈ యొక్క నూతన యెరూషలేములో వారెక్కడ ఉండబోతున్నారు అనేది మనం గమనిస్తే కొలతలు అనేవి బైబిల్లో ఇవ్వబడ్డాయి. దేవుని రాజ్యం యొక్క కొలతలు మనం గమనిస్తే 21వ అధ్యాయంలోనే క్రింది భాగములో మనకు 16వ వచనంలో మనకు అర్థమవుతుంది ఎంత పెద్ద ఈ దేవుని పట్టణమో. ఇప్పుడు మనం కొద్ది నిమిషాల్లో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క సింహాసనం, దేవుని చుట్టూ ఉండే ఈ కెరూబులు, దేవుణ్ణి ఆరాధించే వీరందరూ కూడా దేవుని రాజ్యం నూతనమైన యెరూషలేములోనికి వారందరూ కూడా రాబోతూ ఉన్నారు. అయితే 21వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా 750 కోసులు అని వ్రాయబడిన ఈ పట్టణం మనం ఇప్పుడు ఉన్న కాలమానంతో కొలత మనం వేస్తే ఇది 1500 మైళ్ళు ఎత్తు, 1500 మైళ్ళు పొడవు, 1500 మైళ్ళు వెడల్పు కలిగిన చతురస్రాకారం కలిగిన దేవుని యొక్క పట్టణం. ఇంత ఎత్తు ఎందుకున్నది? 1500 మైళ్ళు ఎత్తు అంటే దాదాపు మన భారతదేశపు వ్యాసార్థము కంటే ఇంకా ఎక్కువగా ఉండే పొడవు, వెడల్పు, ఎత్తు. ఇంత ఉన్నతమైన ఎత్తు ఎందుకున్నది అని ఆలోచన చేస్తే దేవుని యొక్క సింహాసనం ఈ పట్టణమునకు పైగా, ఆ 1500 మైళ్ళకు పైగా ఈ యొక్క దేవుని సింహాసనం అనేది ఉండబోతుంది. ఆ పట్టణము పైన దేవుడే వెలుగుగా ఈ పట్టణంలో ప్రకాశించేవాడుగా ఉండబోతున్నాడు. కోట్ల కొలది దూతలు ఆ పైగా అంటే ఈ 1500 మైళ్ళు ఎత్తు ఉన్న ఆ పట్టణంలో పైభాగమంతయు కూడా దేవుణ్ణి ఆరాధించే, స్తుతించే సంగీత ధ్వనులు వినపడే ఒక గొప్ప ప్రపంచాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అదే క్రింది భాగంలో మానవుని కొరకు నివాసములను కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆ పట్టణం యొక్క రాజవీధులు అనేవి ఉన్నాయి. ఆ పట్టణానికి ప్రాకారపు గోడలున్నాయి. ఆ పట్టణంలో ఒక్కొక్కరి కొరకు దేవుడు సిద్ధపాటు చేసిన ఇల్లున్నాయి. వీటన్నిటికీ పైగా అంటే 1500 మైళ్ళ పొడవు ఎత్తు ఉన్న ఆ దేవుని పట్టణంలో పైభాగం అంతయు కూడా దేవుని యొక్క సింహాసనం అనేది ఉండబోతూ ఉంది. దేవుని యొక్క దూతలు ఆ పైభాగమందు దేవుణ్ణి ఆరాధించబోతూ ఉన్నారు. సో దేవుని యొక్క దూతలు ఇంకా మనుషులకు కూడా అక్కడ పరిచర్య కొనసాగిస్తారా అంటే మనుషులకు పరిచర్య ఇక కొనసాగించవలసిన అవసరత లేదు. ఎందుకంటే భూమి మీద రక్షణ పొందే వారి కొరకు వారు పరిచర్య ప్రారంభించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనంలో మనం గమనిస్తే వీరందరూ రక్షణ అను స్వాస్యం పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. వారు పర్టికులర్గా రక్షించబడే వారి కొరకు పంపబడ్డారు. రక్షణ కొరకు వారు పనిచేశారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని ప్రకటించారు. యేసు ప్రభు తిరిగి లేచాడని ప్రకటించారు. యేసు ప్రభు తిరిగి వస్తాడని ప్రకటించారు. మానవుని రక్షణ కొరకు చేయవలసిన ప్రక్రియ అంతట్లో ఈ దూతలు వారి యొక్క పనులు వారు నిర్వహించారు. అయితే వీరందరూ రక్షణ అనుస్వాస్యం పొందబోవు వారికి పరిచర్య చేయటానికి వీరందరూ పంపబడ్డారు. మరి రక్షించబడిన తర్వాత దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళిన తర్వాత ఇక వారితో ఇక మనకు పని లేదు. మనమందరము కూడా తండ్రి కుమారుని యొక్క సంబంధం ఎలాగైతే కలిగి ఉంటామో అదే రీతిగా మనము సర్వ హక్కులు కలిగిన వారముగా దేవుని రాజ్యంలో నివసించబోతూ ఉన్నాం. సో ఇప్పుడు దేవుని యొక్క దూతలు దేవుని రాజ్యంలో ఉంటారు. అయితే ఈ పైభాగం అంతా కూడా, ఆ పట్టణం యొక్క పైభాగం అంతా కూడా దేవుని యొక్క సింహాసనం ఆయన వెలుగు తేజస్సు చేత
ఆ ప్రకాశించబడిన పట్టణముగా ఉండబోతుంది. ఆ సింహాసనము చుట్టూ మరలా దేవుణ్ణి ఆరాధించే రీతిగా కెరూబులు ఉండబోతున్నారు, పెద్దలు ఉండబోతున్నారు, దూతలు, కోట్ల కొలది దూతలు ఈ యొక్క నూతన యెరూషలేమునకు పై భాగంలో వారు దేవుణ్ణి ఆరాధించబోతున్నారు. అలాగే ద్వారముల యొద్ద 12 గుమ్మముల యొద్ద 12 మంది దూతలు ఆహ్వానం తెలియచేసే రీతిగా వారు పరిచర్య జరిగించబోతూ ఉన్నారు. ఇంకా మరి మిగిలిన దూతలు, ఇంకా మిగిలిన కొందరు దూతలు వారు ఇంకా ఎలాంటి పనులు నిర్వహించబోతున్నారు రాబోతున్న రోజుల్లో? మత్తయి రాసిన సువార్తలో 24వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్తలో 24వ అధ్యాయంలో 31వ వచనంలో, ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపుతాడు, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడు. సో దేవుని యొక్క దూతలు ఎవరైతే దేవుని ద్వారా ఆజ్ఞాపించబడి దేవుని యొక్క బూరతో, అంటే దేవుని బూర అంటే దేవుని యొక్క మాటను బట్టి వారికి ఆజ్ఞాపిస్తే వారు వెళ్ళి ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కులో ఉన్న ప్రజలందరినీ పోగు చేస్తారు. అందుకే తీర్పు దినానికి జనులను పోగు చేసే పని దేవుని దూతలు చేయబోతున్నారు. అదే రీతిగా కొందరు దేవుని రాజ్యంలో దేవుణ్ణి ఆరాధించబోతూ ఉన్నారు. మరికొందరు అగ్నిగుండములో ఉన్న ఆత్మలను బయటకు రాకుండా, లేక అగ్నిగుండంలోనికి త్రోయబడిన ఆత్మలు ఆ అగ్నిగుండములో నుండి బయటకు రాకుండా కావలిగా వారు ఉండబోతూ ఉన్నారు అనేది వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ చివరి నుండి ఆ చివరి వరకు జనాంగాన్ని పోగు చేస్తున్న ఈ దూతలు దేవుని రాజ్యానికి వెళ్ళే వారిని ఆహ్వానిస్తూ దేవుని రాజ్యంలోనికి పిలుస్తుంటే, దేవుని రాజ్యంలోనికి వెళ్లకుండా అగ్నిగుండంలో పడద్రోయబడిన వారు ఇక ఎప్పటికీ ఆ శిక్ష అనుభవించే రీతిగా ఆ శిక్షలను వారు అమలు చేసే రీతిగా దేవుని దూతలు భవిష్యత్తులో వారు పనిచేయబోతున్నారు. సో ఇప్పుడు దేవుని యొక్క రాజ్య చిత్రపటం మనం గమనిస్తే ఈ నూతనమైన యెరూషలేము అనేది మనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 12 పునాదులు కలిగిన పట్టణముగా బైబిల్ మనకు తెలియచేస్తుంది. 21వ అధ్యాయంలో 13వ వచనంలో రాయబడింది, తూర్పు వైపున 3, ఉత్తరం వైపున 3 గుమ్మాలు, దక్షిణ వైపు 3, పశ్చిమ వైపున 3 గుమ్మాలు. అంటే చతురస్రాకారం, ఒక్కొక్క వైపు 3 గుమ్మాలు ఉన్నట్టుగా చతురస్రాకారంలో ఈ పట్టణం ఉండబోతుంది. 14వ వచనంలో ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు కలిగింది. 12 పునాదుల మీద ఆ పట్టణం కట్టబడింది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 మంది అపోస్తలుల 12 పేర్లు కనబడుతున్నాయి. ఇక్కడ మనం గమనిస్తే పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఒక్కొక్క వైపు 3 గుమ్మాలు కనబడుతూ ఉన్నాయి. ఇలాగ ఉన్న ఈ పట్టణం 12 గుమ్మాలు కూడా 12 పునాదులు వేయబడినట్టుగా ఆ పట్టణం ఉన్నది. ఆ 12 గుమ్మాలకు ఉన్న 12 పునాదులు అపోస్తలుల పేర్ల చేత వ్రాయబడ్డాయి. దీన్ని మనం గమనిస్తే ఆ గుమ్మంలోనికి ప్రవేశించేవారు అపోస్తలుల పేరు, అంటే అపోస్తలుల యొక్క విశ్వాస ప్రమాణాలను ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు మాత్రమే ఆ గుమ్మంలోనికి ప్రవేశించబోతూ ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం ప్రకారంగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని బైబిల్ తెలియచేస్తుంది. అపోస్తలులు వేసిన పునాది మీద కట్టబడ్డాము మనము అని ఇక్కడ మనం తెలియచేస్తుంది కదా వాక్యం. అదే రీతిగా అపోస్తలులు వేసిన ఈ పునాది మీద కట్టబడినదే దేవుని యొక్క
రాజ్యం. దేవుని యొక్క రాజ్యం అనేది అపోస్తలుల యొక్క పునాది. ఈ యొక్క దేవుని రాజ్యానికి ఉన్న 12 పునాదులు అపోస్తలుల పేర్లు రాయబడ్డాయి. ఈ అపోస్తలులు పునాది వేసిన వారు అనేది వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారన్నాడు. ఇలా పునాది వేసిన ఈ అపోస్తలులు ఏమి బోధించారు? విశ్వాస సంబంధమైన జీవితాన్ని వారు మనకు నేర్పించారు. అపోస్తలుల యొక్క విశ్వాస ప్రమాణాలను వారు మనకు తెలియచేశారు. యేసుక్రీస్తును దేవుడిగా వారు మనకు ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు అని వారు గొంతెత్తి తెలియచేసి వారు సువార్త ప్రకటించారు. ఆ సువార్త ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే ఈ దేవుని పట్టణమైన నూతన యెరూషలేములోనికి వారు అడుగు పెట్టబోతూ ఉన్నారు. గమనించాలి, ఈ దేవుని పట్టణానికి 12 పునాదులు అపోస్తలుల పేర్లు ఎందుకు రాయబడ్డాయంటే వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు మాత్రమే ఆ గుమ్మములోనికి ప్రవేశించేవారు అనేది మనం గుర్తించాలి. ఈ అపోస్తలుల యొక్క సువార్త కాకుండా భిన్నమైన సువార్తలు మన చుట్టూ ఉన్నాయి. భిన్నమైన కలుషితమైన సువార్తలు మన చుట్టూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు కేవలం దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అనే బోధ ఉంది. కొందరైతే యేసుక్రీస్తు ప్రభు అసలు దేవుడే కాదు, మిఖాయేలు దూత, ఆయన ఒక మిఖాయేలు దూత తప్పితే ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు అనే భావన కొందరు కలిగి ఉంటున్నారు. కొందరైతే యేసుక్రీస్తు ప్రభు అసలు దేవుడే కాదు, ఆయన ఒక అవతార పురుషుడు అంతే, అంత మాత్రమే, కానీ ఆయన ఒక దేవుడు కాదు అనే భావన కొంతమంది కలిగి ఉన్నారు. కొందరైతే యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవక్త, ఒక మంచి ప్రవక్త, మోషే లాంటి ప్రవక్త, అంతేకాని మోషే కంటే మించిన ప్రవక్త కాదు, మోషే లాంటి ఒక ప్రవక్త అనే భావన కొందరు కలిగి ఉంటున్నారు. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి ఆయన రక్త మాంసాలు కలిగిన వాడుగా, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ఆయన రక్త మాంసాలు కలిగిన వ్యక్తిగా ఆయన వచ్చాడు అని ఎందరైతే నమ్ముతారో వారు మాత్రమే ఆ నూతన యెరూషలేములోనికి రాబోతూ ఉన్నారు. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా అంగీకరింపని వారెవరు ఈ నూతన యెరూషలేములోనికి రాలేరు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ మార్గముగా ఉన్న యేసు ప్రభువు తప్ప ఇక ఎవరు ఆ మార్గము యేసు ప్రభువుని కాదని ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేరు అనేది మనం గుర్తించాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నేనే అని ఈ ప్రపంచానికి తెలియజేశాడు. నేనే మార్గం అన్నాడు. చాలామంది యొక్క భావన ఏ మార్గమైనా ఏ దారైనా చివరికి చేరేది గమ్యమే అంటారు. ఏ మార్గమైనా చివరికి గమ్యం చేరుస్తుందని బైబిల్ చెప్పట్లేదు. యేసు ప్రభు నేను కూడా మార్గాలలో ఒక మార్గం అంటే మనం అనుకున్నట్టుగా ఏ మార్గమైనా గమ్యం చేరుతుంది అనుకోవచ్చు. యేసు ప్రభు మార్గాలలో ఒక మార్గం అని చెప్పలేదు, నేనే మార్గం అన్నాడు. ఐ ఆమ్ ద వే, ఇంకా వేరేది ఆల్టర్నేట్గా ఏది లేదు. నేనే మార్గం అన్నాడు. తండ్రి ఎత్తుకు రావాలంటే, దేవుని రాజ్య నివాసిగా మార్చబడాలంటే నేనే జీవం అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకు మారుగా వేరుగా వేరొక విధానంలో ఈ దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేం. ఆ యేసు ప్రభువే దేవుడని సువార్త ప్రకటించిన వారు అపోస్తులులు. వారిచ్చిన సాక్ష్యం బట్టి నేటికి ఈ సువార్త బ్రతికే ఉంది. నేటికి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా నేటికి యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. కారణం ఏంటంటే వారు వేసిన పునాది అలాంటిది. దేనిని వారు తాకి చూశారో, ఏది స్పర్శించారో, ఎవరినైతే సజీవంగా చూశారో అదే సాక్ష్యం, అదే బలమైన సాక్ష్యాన్ని ఆది నుండి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని వారు ప్రకటించారు. ఆ ప్రకటించిన ఈ సాక్ష్యమే ఈరోజు విశ్వాసులకు పునాదిగా ఏర్పడింది. ఇలాగూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటానికి అపోస్తలులు వేసిన పునాది మీద మన జీవితం అనేది కట్టబడింది. ఇలాగూ ఎవరి జీవితం అయితే అపోస్తలుల పునాది మీద కట్టబడుతుందో వారే దేవుని ఇంటిలోనికి, నూతన యెరూషలేములోనికి వారు అడుగు పెట్టబోతూ ఉన్నారు. ఇక మిగిలిన వారెవరూ కూడా
మిగిలిన విశ్వాసాలు కలిగిన వారు ఎవరూ కూడా ఈ దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టలేరు అనేది మనం గుర్తించాలి. సో యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడని వారు పరిచయం చేశారు, ప్రభు అని పరిచయం చేశారు, రక్షకుడని పరిచయం చేశారు. యేసుక్రీస్తు ప్రభువుని వారు ఎలా పరిచయం చేశారో ఆ మాటను ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే దేవుని రాజ్య సంబంధులుగా వారు ఎన్నిక చేయబడతారు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూడైన గొప్ప తండ్రి, ఈ వాక్యం మాలో ముద్రించండి. నీ ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని, నీవు సిద్ధం చేసిన ఈ నూతన యెరూషలేములోనికి నీ అందు విశ్వాసం ఉంచిన వారందరూ రావటానికి నీ కృప అనుగ్రహించండి. మా చుట్టూ అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, తప్పుడు బోధలు ఉన్నాయి. సరైన విశ్వాస ప్రమాణం అపోస్తలులు మాకు నేర్పించారు. అదే పునాది మీద వీరు కట్టబడి నీ రాజ్యము కొరకు ఎదురు చూసే జీవితం వీరికి అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ కూడి ఉన్న మనకు శనభిషేకన సంఘం అంతటికి, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరికీ దేవుని యొక్క కృప తోడేండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్.